ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 21వ తారీఖు 2025 సంవత్సరం శనివారం సాయంకాలం 6:30-7 ప్రాంతం. దేవుడు 2వ పేతురు 9వ అధ్యాయం 19వ వచనంలో స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, దాని యందు లక్ష్యం ఉంచాలంట. మనం స్థిరమైన వాక్యం. నువ్వు అబద్ధం చెప్తావు, నేను అబద్ధం చెప్తా, కానీ అబద్ధం చెప్పడానికి ఆయన మానవుడు కాదు, దేవుడై ఉన్నాడు. కాబట్టి 2వ పేతురు 9వ అధ్యాయం 19వ వచనం తర్వాత చదువుకోండి. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ధ్యానము ప్రాణము సర్వము నీవేవో నా యేసయ్యా. ఉదయము లేచిన పెదవుల పైన ఉన్న యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నా యేసయ్యా. మనం నిద్రించేటప్పుడు చచ్చిపోతాము, నడుస్తున్నప్పుడు చచ్చిపోతాము, కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కొంతమంది భోజనం చేస్తూనే ఇదైపోతారు. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి మన మనసులో మన ధ్యాసలో ఉండాలి. నిన్నటికి నిన్న లంకడం పరమౌషధం అంటారు, దాని సంగతి తెలియదు. 3 రోజులు అవుతుంది నేను తిండి తిని, జనరల్గా ఆహారం తిని, కానీ అలా నడుస్తున్నాను. అంటే నన్ను నడిపించేది దేవుడు, నాలో ఉన్నవాడు దేవుడు. మీరు దయచేసి ఇదేదో నన్ను హైలైట్ చేసుకోవడానికి కాదు, లేదా ఏదో కవిత్వం రాయడం కాదు. దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. 2-3 ప్రార్థన చేసి వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఆయన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నామంలో ఏది అడిగినా కూడా చేస్తానన్నాడు. అలాంటి దేవుడు నీతో నాతో మనతో ఉండాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.